హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాలమూర్తి. క్విక్ వీడియో లేట్ అయింది అని చాలామంది అనుకుంటున్నారు. ఏం జరిగింది అనేది కొంచెం కన్ఫర్మ్ చేసుకుని మరి చెప్తున్నా. సో ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అయింది. డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఒకళ్ళు ఫ్లోరా ఎలిమినేట్ అయ్యారు. ఇంకొకళ్ళు చాలా ట్విస్టులు జరిగాయి. ఆ ట్విస్టులన్నీ కూడా మీరు టెలికాస్ట్లో చూడండి. సో ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఫిక్స్ అయినాయి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక సర్ప్రైజ్ ఏంటంటే చాలామంది మెసేజెస్, అసలు ఫేస్బుక్ మెసేజ్ నిండిపోయింది. సో అన్ని మెసేజ్లు వచ్చినాయి. ఏంటంటే తనీష్ వస్తున్నాడా, BB2 తనీష్ వస్తున్నాడా, బిగ్ బాస్ 2 తనీష్ అంటే తనీష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాదు, టైం స్పెండ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో వెళ్ళిపోయాడు కాసేపు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది ఏంటి అనేది క్విక్ వీడియోలో టక చెప్పేసుకుందాం. సో ఒకటి నిఖిల్ నయర్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. ఇంకొకరు ఆర్టిస్ట్ శ్రీనివాస. సో మీరు చూస్తే గుర్తుపట్టేస్తారు ఆర్టిస్ట్ శ్రీనివాస. అలాగే గౌరవ్ గుప్తా కూడా తెలుసు అందరికీ కూడా. నెక్స్ట్ ఆయేషా అనే ఒక అమ్మాయి వస్తుంది, మోడల్. అలాగే చిట్టి పికిల్ రమ్య, అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఎంట్రీ అనేది బిగ్ బాస్ హౌస్లో మీరు చూడబోతున్నారు. చిట్టి పికిల్ రమ్య. సో మరి ఎలాంటి లాజిక్స్ వర్కౌట్ చేస్తుంది, అసలు ఎవరిని టార్గెట్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఇక్కడి నుంచి షో. సో మనం దుమ్ము దులిపేద్దాం, రివ్యూ, డౌటే లేదు. నెక్స్ట్ దివ్యల మాదిరి. వీళ్ళిద్దరికి పడితే మస్తు ఉంటుంది జోడి. సో దివ్యల మాదిరి మొత్తం అంతా 6 అయితే వస్తున్నారు, 3 మేల్ 3 ఫీమేల్. సో 6 2.0 కింద లాంచ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ సెకండ్ ఎలిమినేషన్ ఎవరు అనేది చాలామందికి వచ్చిన డౌట్. సెకండ్ ఎలిమినేషన్ దమ్ము శ్రీజ వెళ్ళిపోయింది బిగ్ బాస్ హౌస్ నుంచి. చాలామంది ఏంటంటే దమ్ము శ్రీజ వెళ్ళలేదు సార్, సీక్రెట్ రూమ్లో ఉంది సార్, సీక్రెట్ రూమ్లో పెట్టారు సార్ అన్నారు. బట్ నో సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్. అక్కడ ఏదైతే ఇమ్మాన్యుయల్కి అయితే పవర్ అస్త్రం ఉంది, ఆ పవర్ అస్త్రాతోనే ఏదైనా ట్విస్ట్ జరిగి ఉండొచ్చు. అదేంటనేది మనం టెలికాస్ట్లో చూద్దాం. క్లియర్ అప్డేట్ అయితే లేదు, ఎక్కడ కూడా ఎవరి దగ్గర అయితే లేదు. సో దమ్ము సృజ అండ్ ఫ్లోరా ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో మామూలుగా మన లీస్ట్లో ఉన్నది ఎవరు, పవన్ డీమోన్ అవ్వాలి. పవన్ డీమోన్ ఫ్లోరా వీళ్ళిద్దరిలో కాల్ తీసుకుంటే ఫ్లోరాని పంపిస్తారు. ఎందుకంటే పవన్ డీమోన్ అక్కడ కంటెంట్ వర్కౌట్ చేస్తున్నాడు కదా, రీతుతో ఉంచుతారు. కొంచెం సేఫ్ జోన్లో ఆ ఎమోషన్తో ఆడుకోవచ్చు, మంచి మూమెంట్లో ఎలిమినేట్ చేసో లేదంటే ఏదైనా చేసో ఆడుకోవచ్చు అనే ఇదైతే ఉంది. మ్యాక్సిమం ఫిజికల్ టాస్క్లు ఆడేది వీళ్ళే ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్, పవన్ డీమోన్, భరణి. సో వీళ్ళు ఇమ్మాన్యుయల్ ఇరగదీస్తున్నాడు, ఇమ్మాన్యుయల్ కూడా తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నారు, వీళ్ళే ఉన్నారు కాబట్టి. సో మేబీ టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి ఉంచి ఉండొచ్చు. సో ఇద్దరైతే ఎలిమినేట్ అయ్యారు. ఇది క్విక్ వీడియో, ఎందుకంటే ఎక్కువ డ్యూరేషన్ కూడా వద్దు. సో రేపు సండే మనం లైవ్లో కలుద్దాం 3 PM. ఓకే, దిస్ ఇస్ పరిటాలమూర్తి సైనింగ్ ఆఫ్. బై.